కేంద్ర బీజేపీ ప్రభుత్వం అత్యంత నియంతృత్వంగా దుర్మార్గంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉంది. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉంది. ఈరోజు మావోయిస్టులు నక్సలైట్లు మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి ప్రకటించినప్పటికీ వాళ్ళతో శాంతి చర్చలు చేయకుండానే ఆపరేషన్ కగారు పేరుతో పెద్ద ఎత్తున నిర్బంధాన్ని హత్యలు చేయటం అనేక రకాల ఇబ్బందులు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతో సాగిస్తున్నదంతా కూడా నియంతృత్వ చర్య. పచ్చిగా హత్యలు చేస్తూ ఉంది. ఆదివాసీలను మట్టు పెడతా ఉంది. ఆదివాసీ మహిళల్ని ఇవాళ పిల్లలను కూడా చూడకుండా చంపుతూ ఉన్నారు. ఈ పేరుతోటి ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్టుల మీద సాగిస్తున్నటువంటి యుద్ధంగా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ సామాన్య ఆదివాసీలని గిరిజన బిడ్డలను చంపుతూ ఉన్నారు. ఈరోజు అనేక మంది మహిళల మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. మహిళలను కూడా చూడకుండా హత్యలు పాల్పడుతూ హత్యలు చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. అందుకని ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని ఇవాళ శాంతి చర్చలు జరపాలని దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు మేధావులు అన్ని పార్టీలు కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా మావోయిస్టుల మీద సాగిస్తున్నటువంటి ఏదైతే దమనకాండ ఉందో ఇది ఏదైతే నియంతృత్వ చర్యలు ఉన్నాయో దాన్ని తక్షణం నిలిపేయాలని చెప్పేసి ఇవాళ కమ్యూనిస్టులుగా ప్రజాస్వామికవాదులుగా అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలకు బీజేపీ నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ తన అజెండాని ఇవాళ పచ్చి నియంతృత్వంగా అమలు చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మేము డీవైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగారును నిలిపివేయాలి, మావోయిస్టులతో శాంతి చర్చలను కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఒకవైపు మనం చూసుకున్నట్లయితే గతంలో మావోయిస్టులు అనేకసార్లు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి లేఖలు రాశారు. అట్లనే పాకిస్తాన్తో చర్చలు జరిపినప్పుడు మాతో ఎందుకు జరపరు అని చెప్పేసి కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్ ఉన్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మేము కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచ దేశాలతో మీరు శాంతి చర్చలకు సిద్ధమవుతున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్తో కూడా చర్చలని చెప్పేసి మీరు అంటున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు వచ్చి పక్క దేశంతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మీరు మాట్లాడగానే మధ్యవర్తిత్వం చేయగానే మాట్లాడుకోకుండా ఏమాత్రం మాట్లాడుకోకుండా తల ఒగ్గినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఇవాళ ఈ దేశంలోనే అన్యాయానికి వ్యతిరేకంగా అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సంఘాలతోని పార్టీలతో ఎందుకు శాంతి చర్చలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని ఇవాళ పక్క దేశాలతో పరాయి దేశాలతో శాంతి చర్చలు సిద్ధమంటున్నటువంటి ఈ పాలకులు ఈ దేశంలో అసమానతలకు వ్యతిరేకంగా దారిద్ర్యానికి వ్యతిరేకంగా ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని చెప్పేసి ఈ దేశంలో ప్రజల కోసం పోరాడుతున్నటువంటి సంస్థలతోటి సంఘాలతోటి మావోయిస్టులతోటి మీరు ఎందుకు శాంతి చర్చలు జరపరు? అందుకని వాళ్ళ మావోయిస్టులు కోరుతున్నటువంటి ఎజెండాని మీరు అమలు చేయండి. నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి మీరు మాట్లాడండి. పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి మీరు డేట్లు పెట్టండి. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల అసమానతలు ఉన్నాయి. పేదరికం పెరిగిపోతూ ఉంది. రైతుల మీద అనేక రకాలుగా ఇవాళ భారాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రజల మీద భారాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకనే మావోయిస్టులు కోరుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పరిష్కారం చేయండి. నిరుద్యోగాన్ని పలాని లోపు మేము పలాని డేట్లో మేము నిర్మూలిస్తామని చెప్పేసి చెప్పే ధైర్యం మీకున్నదా? లేదు ప్రజల అసమానతలు నిర్మూలిస్తామని చెప్పే ధైర్యం మీకున్నదా? అవన్నీ చేయకుండా మావోయిస్టులని మావోయిజాన్ని నక్సలైట్లను నిర్మూలిస్తాం, లేదంటే ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలు నిర్మూలిస్తాం, ప్రజా సమస్యల కోసం పోరాడే వాళ్ళని నిర్మూలిస్తామని అంటే ఏ ఇజాన్ని కూడా మీరు నిర్మూలించలేరు. ఏదో రూపంలో ఈ దేశంలో పోరాటాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మావోయిస్టులతోని శాంతి చర్చల కోసం గతంలో ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగబద్ధంగా శాంతి చర్చల కోసం గతంలో మీరే చెప్పారు. ఒకవేళ అది మావోయిస్టులు నక్సలైట్లు నిషేధిత సంస్థ అయితే వాళ్ళతో శాంతి చర్చల కోసం మీరు ఎందుకు గతంలో ప్రతిపాదన చేశారు? కాబట్టి వాళ్ళు ఇవాళ శాంతి చర్చలు సిద్ధమని చెప్పేసి వాళ్ళ ప్రజాస్వామిక సంస్థలతోటి వాళ్ళు సిద్ధమవుతున్నప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళుగా రాజ్యాంగ హక్కుల కోసం పోరాడే వాళ్ళుగా వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి మీరు శాంతి చర్చలు చేయమని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.